మనం ప్రేమించిన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారికి పుష్పగుచ్చాన్ని అందించడం పరిపాటి. అది అనేక సత్యాలను తెలియజేస్తుంది. జార్జ్ హెర్బర్ట్ అనే కవి జీవితం అనే పద్యంలో తాను సేకరించిన పుష్పగుచ్చం గురించి ఇలా వ్రాశాడు. కాలం ఆ కుసుమాలను పిలిచింది. మధ్యాహ్నానికల్లా మంత్రించినట్లు ఆ పుష్పాలన్నీ వాడిపోయాయి. అది కాలం చేసే మృదువైన హెచ్చరిక. అది నా అంతిమ దినపు వాసనను నాకు సోకేలా చేసింది. ప్రియ పుష్పములారా, వెళ్ళిరండి. జీవించినంత కాలం పరిమళాలు వెదజల్లారు. మరణాంతరం ఔషధాలకు పనికి వచ్చారు. నేను కూడా మీతో వస్తాను. మీలాగా స్వల్పకాలం జీవించినా పర్వాలేదు. నా పరిమళం మధురంగా ఉంటే చాలు. వాడిపోయిన పుష్పాలు కాలం చేసే హెచ్చరికను మరియు మన మరణాన్ని జ్ఞాపకం చేస్తాయి. అయితే బైబిల్లో రాయబడినట్లు రక్షింపబడు వారి పట్లను, నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని చెప్పగలుగుతున్నామా? మన జీవితం స్వల్పమైనప్పటికీ, తాత్కాలికమైనప్పటికీ అది మధురంగా ఉండాలి. దేవునికి, ఇతరులకు పరిమళంగా ఉండాలి. మరి అలా జీవిద్దామా?